నియోజకవర్గానికి సంబంధించిన నిన్న ఒక పాడి గేదె హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డిని కాకుండా పాడి గేదెను సాదుకున్నా కానీ మాకు ఉపయోగం ఉండే అనే ఆలోచనలో ఈరోజు ప్రజలందరూ పడ్డారు. అప్పుడు వాళ్ళ భార్యను బిడ్డను పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి మందు డబ్బా పట్టుకొని ఉరిపెట్టుకుంటా అని ఆరోపణలు ప్రజల వద్దకు పోయి కాళ్ళు పట్టుకొని అయ్యో పాపం చచ్చిపోతాడు కావచ్చు గెలిపించకపోతే అనే ఉద్దేశంతో ప్రజలు భ్రమలో పడి గెలిపించి ఈరోజు వాళ్ళందరూ మేల్కొన్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నువ్వు క్వారీ వాళ్ళ దగ్గర, లారీల దగ్గర, టిప్పర్ల దగ్గర పైసలు వసూలు చేసే గుణం నీది, బుద్ధి నీది. నీ బుద్ధి ఇంకొకరి మీద చూపెడితే మాత్రం చెప్పు దెబ్బ పాలవుతుంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ పాలన్నట్టు చేసి చూపెడతాం. యువజన కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలమంతా నికాసమైన లీడర్ మీద, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారి మీద నువ్వు నిరాధారమైన ఆరోపణలు చేసినావు. నీ ముక్కు నేలకు రాకిస్తాం వరంగల్లో బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇంకొకసారి ఇట్లాంటి ఆరోపణలు చేస్తే హుజురాబాద్కి వచ్చి నిన్ను నిలదీసి తన్నే రోజులు వస్తాయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద నీ అక్కచు వెళ్ళగక్కుతున్నావు. నువ్వు చిల్లర కానివని రాష్ట్రం మొత్తం తెలుసు. నువ్వు కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచిపోయిన దొంగవు. నువ్వు నీ జాగలు నువ్వు నీ టీఆర్ఎస్ మెప్పు కోసం, నువ్వు కేటీఆర్ మెప్పు కోసం, కేసీఆర్ మెప్పు కోసం ఏదైనా చేసుకో, వాళ్ళ బూట్లు నాక్కో, వాళ్ళ కాళ్ళు మొక్కు. కానీ మా నాయకుల మీద మా గౌరవ ఎమ్మెల్యే గారు కాళ్లకు చక్రాలు కట్టుకొని నిరంతరం నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ అనునిత్యం ప్రజలతో మమేకమై వాళ్ళ కష్టాలను తీరుస్తుంటే ఆయన మీద నువ్వు నిరాధారమైన ఆరోపణలు చేస్తావా బిడ్డ? ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు నిన్ను నిలదీసి తంతం. ఇంకొకసారి ఇట్లాంటి ఆరోపణలు చేస్తే ఖబర్దార్ కౌశిక్ రెడ్డి. నువ్వు ఈ ఫ్లై యాష్ నడిచే లారీల దగ్గర, టిప్పర్ల దగ్గర డబ్బులు వసూలు చేసింది నిజం కాదా బిడ్డ? క్వారీ ఓనర్కు ఫోన్ చేసి 50 లక్షలు డిమాండ్ చేసింది నిజం కాదా? నిన్న కదా నిన్ను సుబాదారి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఒక దొంగను కదా బొక్కలేసినట్టు వేసింది. దానికి ఆధారాలు ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారి మీద ఏమన్నా నువ్వు ఆధారాలు ఉంటే తీసుకురా, బహిరంగ చర్చకు మేము సిద్ధం. లేకపోతే బిడ్డ హుజురాబాద్కి వచ్చి తంతం. ఇట్లాంటి ఆరోపణలు పునరావృతం అయితే నిలబడ్డా కూడా నేను బొంద పెడతాం బిడ్డ అని తెలియజేస్తూ జై కాంగ్రెస్, నాగరాజు గారు నాయకత్వం.